గుజరాతీ భామ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకొని అచ్చ తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మోనాల్ గజ్జర్. ఆమె మోడలింగ్ నుండి వెండితెరకు, ఆపై బిగ్ బాస్ రియాలిటీ షో వరకు సాగించిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ఆమె జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మోనాల్ గజ్జర్ 1991 మే 13న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా అహ్మదాబాద్లోనే సాగింది. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో మోనాల్ తన తల్లి మరియు సోదరి అండతో పెరిగారు. చదువు పూర్తయ్యాక మోనాల్ తన కెరీర్ను ఐఎన్జీ వైశ్య బ్యాంక్లో ఉద్యోగిగా ప్రారంభించారు. అయితే ఆమె యోగా గురువు సలహా మేరకు 2011లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బి అందాల పోటీలో పాల్గొన్నారు. ఇక అందులో విజేతగా నిలిచిన తర్వాత ఆమెకు మోడలింగ్ రంగంలో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆ తర్వాత మిస్ గుజరాత్ టైటిల్ను కూడా కైవసం చేసుకున్నారు. మోనాల్ తన మొదటి సినిమా విడుదల కాకముందే 5 చిత్రాలకు సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2012లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్లోకి ఘనంగా ప్రవేశించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించడంతో మోనాల్కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. తెలుగులో పాటు మోనాల్ ఇతర భాషా చిత్రాల్లోనూ రాణించారు. మలయాళం డ్రాకులా 2012తో పరిచయం, తమిళం సిగరం తోడు, వనవరాయన్, వల్లవరాయన్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. గుజరాతీ స్వరాష్ట్రం గుజరాత్ సినిమాల్లో రేవా, థాయ్ జషేలో నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆమె నటించిన రేవా చిత్రం జాతీయ అవార్డును అందుకోవటం విశేషం. మోనాల్ కెరీర్లో అత్యంత కీలకమైన మలుపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. ఈ షో ద్వారా ఆమె ప్రతి ఇంటికి చేరువయ్యారు. షోలో ఆమె ఎమోషన్స్, డాన్స్, ముఖ్యంగా అఖిల్ సార్థక్, అభిజిత్లతో ఆమెకు ఉన్న బాండింగ్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దాదాపు 14 వారాల పాటు షోలో ఉండి అందరినీ అలరించారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మోనాల్కు ఆఫర్లు పెరిగాయి. డాన్స్ ప్లస్ ఓంకార్ నిర్వహించిన డాన్స్ రియాలిటీ షోకు జడ్జ్గా వ్యవహరించారు. ఐటెం సాంగ్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రస్తుతం మోనాల్ గుజరాతీ, తెలుగు భాషల్లో బిజీగా ఉన్నారు. తెలుగు అబ్బాయి, గుజరాత్ అమ్మాయి ఈ సినిమా 2026 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వష్ సీక్వెల్ గుజరాతీలో ఆమె నటించిన సూపర్ హిట్ హారర్ సినిమా వష్కు సీక్వెల్లో ఆమె నటించింది. మరికొన్ని వెబ్ సిరీస్ల కోసం కూడా చర్చలు జరుపుతున్నారు. మోనాల్ పేరు కొన్ని వివాదాల్లో కూడా వినిపించింది. బిగ్ బాస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అఖిల్, అభిజిత్ మధ్య ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. పబ్లిక్ ఇష్యూ 2018లో అహ్మదాబాద్లో తన కారు వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని ధైర్యంగా నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచారు. మోనాల్ గజ్జర్ ఇంకా అవివాహితురాలు. బిగ్ బాస్ తర్వాత అఖిల్ సార్థక్తో ఆమె ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ వారు తాము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్, ఫిట్నెస్ మీద పూర్తి దృష్టి పెడుతున్నారు. ఒక బ్యాంక్ ఉద్యోగినిగా మొదలై ప్రాంతీయ సరిహద్దులు దాటి 5 భాషల్లో నటించిన మోనాల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. గ్లామర్ పాత్రలే కాకుండా రేవా వంటి సందేశాత్మక చిత్రాల్లో నటించి తన నటనలోని వైవిధ్యాన్ని ఆమె నిరూపించుకున్నారు. మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తెలుగు అబ్బాయి, గుజరాత్ అమ్మాయి. ఈ కథ
ఇది రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన యువతీ యువకుల మధ్య సాగే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. బిగ్ బాస్లో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గుజరాతీలో సంచలనం సృష్టించిన హారర్ చిత్రం వష్కు సీక్వెల్గా వచ్చిన వష్ లెవెల్ 2లో మోనాల్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం 2025 ఆగస్టులో విడుదలై గుజరాతీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇందులో ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపల్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. మోనాల్ కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా బిజీగా ఉన్నారు. ఆ ఓయ్ తాయ్ ఆమె నటించిన ఈ గుజరాతీ వెబ్ సిరీస్ మంచి ప్రజాదరణ పొందింది. తెలుగులో కూడా కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు రూపొందిస్తున్న వెబ్ ఒరిజినల్స్ కోసం ఆమె చర్చలు జరుపుతున్నారు. మోనాల్ నటించిన రేవా సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే హిందీలో పంకజ్ త్రిపాఠితో కలిసి నటించిన కాగజ్ సినిమా ఆమెకు బాలీవుడ్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక నటిగా ప్రాంతీయ భాషా చిత్రాల నుండి బాలీవుడ్ వరకు ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. మోనాల్ తన సోషల్ మీడియా వేదికగా యోగా మరియు ఫిట్నెస్ గురించి అవగాహన కల్పిస్తుంటారు. ఆమె ఒక సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ కూడా. వివాదాలకు స్వస్తి. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో వచ్చిన రూమర్లన్నిటికీ ఆమె చెక్ పెట్టారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ఎదుగుదల, వృత్తిపరమైన బాధ్యతలపైనే పూర్తి దృష్టి సారించారు. మాలిక్ నీ వార్త ఇది 2025 ప్రారంభంలో విడుదలైన గుజరాతీ కామెడీ సస్పెన్స్ చిత్రం. తెలుగులో చిన్న సినిమాల్లో, వెబ్ సిరీస్లలో అతిథి పాత్రల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. మోనాల్ గజ్జర్ తన సొంత భాష గుజరాతీలో స్టార్ ఇమేజ్ను కాపాడుకుంటూనే తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ను కొనసాగిస్తున్నారు. మోనాల్ గజ్జర్ నటించిన రేవా అనే గుజరాతీ చిత్రం 2018లో 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ గుజరాతీ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ఒక వాణిజ్య నటిగా ఉంటూనే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి విజయం సాధించడం ఆమె కెరీర్లో ఒక మైలురాయి. గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డ్స్లో ఆమె పలుమార్లు నామినేట్ అయ్యారు, అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటి రేవా చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. థాయ్ జషే ఈ సినిమాకు కూడా ఆమె నటనకు గాను ఉత్తమ నటి కేటగిరీలో అవార్డు లభించింది. సినీ రంగంలోకి రాకముందే ఆమె తన అందం మరియు వ్యక్తిత్వంతో ఈ కింది టైటిల్స్ను గెలుచుకున్నారు. మిర్చి క్వీన్ బీ 2011లో రేడియో మిర్చి నిర్వహించిన ఈ పోటీలో విజేతగా నిలిచారు. మిస్ గుజరాత్ అదే ఏడాది మిస్ గుజరాత్ టైటిల్ను కూడా కైవసం చేసుకున్నారు. ఇది ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. బెస్ట్ డెబ్యూ ఫీమేల్ ఆమె నటించిన తమిళ చిత్రం సిగరం తోడు, తెలుగులో సుడిగాడు చిత్రాలకు గాను సైమా అవార్డుల్లో ఉత్తమ పరిచయ నటి కేటగిరీలో నామినేషన్లు పొందారు. బిగ్ బాస్ తెలుగు 4 ఆమెకు అధికారిక అవార్డు రాకపోయినప్పటికీ షోలో అత్యధిక వారాలు ఉన్న కంటెస్టెంట్గా ప్రేక్షకుల్లో అత్యధిక క్రేజ్ సంపాదించిన నటిగా గుర్తింపు పొందారు. దీనివల్ల ఆమెకు పారితోషికంతో పాటు టీవీ రంగంలో అనేక అవార్డు ఫంక్షన్లకు అతిథిగా వెళ్లే అవకాశాలు వచ్చాయి. వష్ చిత్రానికి ప్రశంసలు 2025లో విడుదలైన వష్ సీక్వెల్లో ఆమె చేసిన నటనకు గాను ప్రాంతీయ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటిగా నామినేట్ అయ్యారు. మోనాల్ గజ్జర్ ఒక బ్యాంక్ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాల్లో భాగస్వామి కావటం ఆమె ప్రతిభకు నిదర్శనం.